నగరికల్ లయన్స్ క్లబ్ మరియు సెంటినియల్ మరియు నవే క్లబ్ కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని తాటికల్లోని లయన్స్ క్లబ్ వృద్ధాశ్రమంలో పీఎంజేఎఫ్ మాజీ గవర్నర్ డాక్టర్ వై మోహన్ రెడ్డి నూతన కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన సభ్యుల్ని పీఎంజేఎఫ్ లయన్స్ రేపాల మదన్ మోహన్ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్గొండ, ఖమ్మం జిల్లాలో ముందంజలో ఉందని అన్నారు. మరియు నగరికల్ వృద్ధాశ్రమంలో సేవలు అందించడంలో మరియు స్కూళ్లలో పుస్తకాలు అందించడంలో, ఆటో వస్తువులు ఇవ్వడంలో మరియు కంటి వైద్య శిబిరాలు నిర్వహించడంలో ఎంతో ముందంజగా ఉన్నారని తెలిపారు. దీనికి ప్రోగ్రాం చైర్మన్ గా ఎల్లప్పుడు యాదగిరి మరియు పొనుగొట్టి చుక్కారావు, నల్లగొండ, సూర్యాపేట, రామన్నపేట, షాలి గౌరహారం వివిధ క్లబ్ల సభ్యులు పాల్గొన్నారు. నూతన అధ్యక్షులుగా బి ప్రకాష్ రావు, సెక్రటరీగా ఎన్ సూర్యచంద్రరావు, కోశాధికారిగా శివకోటి ఆంజనేయులు, నవే క్లబ్ అధ్యక్షులుగా ఎన్ రమాదేవి, సెక్రటరీగా డి పద్మజ, కోశాధికారిగా వై రఘునమ్మ, సెంట్రల్ క్లబ్ అధ్యక్షులుగా సోమేష్, సెక్రటరీగా ప్రేమనాథ రెడ్డి, మాస్టర్ ఆఫ్ సెరమనీగా సంధినేని వెంకటేశ్వరరావు, ప్రోగ్రాం చైర్మన్ గా వై యాదగిరి రెడ్డి మరియు పొరుగొట్టి చుక్కారావు, చార్టర్ ప్రెసిడెంట్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఇన్ రామ్మోహన్ రావు, బాణాల రామరెడ్డి, కందాల లక్ష్మి, నారాయణ రెడ్డి, శంభులింగారెడ్డి, డీసీబీ కృష్ణమూర్తి, డాక్టర్ జి సూర్యకుమార్, కె స్వప్నారెడ్డి గారు, బి శోభారాణి, అనితారెడ్డి, కె లక్ష్మి, కె రమేష్, టి ప్రభాకర్ రావు, ఎన్ సూర్యచంద్రరావు, దేవరశెట్టి శ్రీనివాస్, గుర్లపల్లి నారాయణ, కృష్ణమూర్తి, సోమ అశోక్, జెర్సీ ఉప్పల వెంకటరమణ, జి అంజీరెడ్డి గారు, రేపాల సతీష్, ఉప్పల సంతోష్ కుమార్ మరియు సభ్యులందరూ కూడా పాల్గొని విజయవంతం చేశారు. చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎన్ రామ్మోహన్ రావు సోలార్ పవర్ నిర్మించకు సభ్యుల సహకారం అడిగారు. సార్ అమోన్ సార్ తీస్తున్నా సోమేశ్వర జోన్ చైర్పర్సన్ లయన్ వెంకటరమణ ఉప్పుల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆల్రెడీ ఉన్నాడు. రీజనల్ చైర్పర్సన్ ఆహ్వానిస్తున్నాం. రీజన్ చైర్పర్సన్ లయన్ వెంకటేశ్వరరావు గూడిపూరి గారు 2024-25 వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జీఈటీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ లయన్ సోమిరెడ్డి గండ్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జిఎస్టీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ లయన్ దశరథ జిల్లా గారిని 2023-24 వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. డిస్ట్రిక్ట్ క్యాబినెట్ రిజిస్టర్ లయన్ మురళీధర్ రెడ్డి, సెంటేనియల్ ప్రెసిడెంట్ లయన్ వెంటపేట సోమేశ్వర వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. Today's program installation officer, our beloved leader, North District Governor, Today's program list of excellence. మనం వందనం చేసి దాని పట్ల మన భక్తి విశ్వాసాలను వెల్లడిస్తున్నాము. ఉత్తమ పౌరుల బాధ్యతను నిర్వహించడంలో మనలో ప్రతి ఒక్కరిని ప్రదర్శించే శ్రద్ధాశక్తుల మీద దాని ప్రతిష్ట ప్రాభవం ఆధారపడి ఉన్నాయి. సువర్ణాక్షరాలతో వెలిగించబడిన దాని పవిత్ర చరిత్ర మన దేశానికి సత్కీర్తిని సమకూరుస్తూ
ఉత్తమ కృషి సలపడానికి మనకు ప్రోద్బలాలు అందజేస్తుంది. మన జాతీయ పతాకం పట్ల అచంచల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ మనం అక్షరాల తద్గదానుగాములమని, మనలో ప్రతి ఒక్కరము దాని ప్రభావ వైభవాలను ఇతోదికం చేయడానికి అనువైన అవిరళ కృషి చేసి సభ్య దేశాలలో సగర్వంగా సమున్నతంగా అది ఎగిరేటట్లు చేస్తామని ప్రకటిస్తున్నాం. జై హింద్. ఓకే సార్. పొందుతున్న లయన్స్ క్లబ్ సభ్యులు నూతనంగా ఏర్పడ్డ కార్యవర్గానికి స్వాగతం. వారికి వీడ్కోలు. ఇందుకు నేను మా ప్రకాష్ రావు గారు, మా ప్రకాశ సంబంధం అన్న అవుతారు. పేపర్లో వాట్సాప్లో చూసి శుభాకాంక్షలు చెప్పినాను. నాకు వారి గురించి ఏమన్నా సిపిఎం నాయకుడిగా తర్వాత అడ్వకేట్గా తెలుసు, కానీ లయన్స్ క్లబ్లో ఉన్న విషయం నాకు తెలియదు. నేను శుభాకాంక్షలు చెప్పి తప్పనిసరిగా నేను వస్తా అని చెప్పాను. కానీ ఒకటి దురదృష్టం ఏంటంటే, నేను 100 మీటింగులు చేసిన, పెద్ద అద్వానీతో చేసిన, గవర్నర్ రంగారెడ్డితో చేసిన, కేంద్ర మంత్రులతో చేసిన, కానీ ఎప్పుడు కూడా స్టేజ్ మీద కూర్చోను. ఎందుకంటే ఒక బ్లైండ్గా మాకేం ఇబ్బంది అవుతుందంటే, మీరు ప్రతిదీ ఏం చేస్తారు, అనుకరిస్తారు, వాళ్ళని చూసి అనుకరిస్తారు. ఇప్పుడు మా మిత్రుడు మదన్ మోహన్ గారు ఉన్నారు, ఇటు పక్క రవీంద్రరావు గారు ఉన్నారు. నాకు ఈజీ అయిపోయింది, ఎవరేం చేసేది మాకు తెలియదు. అందుకని నేను బ్లైండ్ కూడా చెప్తాను, మనం స్టేజ్ల మీద కూర్చోవుతాయా మంచి పద్ధతి కాదని చెప్తాం. సరైన మా బ్లైండ్ కూర్చుంటారు. నాకు వాళ్ళ పద్ధతులు వేరు, నా పద్ధతులు వేరు. ఇది 1964 నుంచే గుంటూరులో చదువుకుంటున్నప్పటి నుంచే నాకు ప్రోస్పెక్ట్ క్లబ్, లైన్స్ క్లబ్, జేసీ క్లబ్ తెలుసు. అప్పుడు ఇవన్నీ తెలియదు నాకు. ఇది బిస్కెట్ తెచ్చిపోయి పళ్ళు మంచిపోయేది, చెప్పేది, ఏడ్చేది. లైన్స్ క్లబ్ వాళ్ళంతా మా టీచర్లు చెప్పేది. మా పరిస్థితి ఏంటంటే, రాజ్యాలు ఏర్పడకముందు జెంట్స్ అయితేనేమో కుట్రల కింద పడేసి చంపేది, లేడీస్ అయితేనేమో ప్రాస్టిట్యూట్స్గా వాడుకునేది వేషంగా. అది చరిత్ర. అదంతా చెప్తే అంతా నుంచి ఏడ్చేది. నేను బ్లైండ్ స్కూల్ వెళ్ళినప్పుడు కూడా ఏడ్చేది. తర్వాత ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు లయన్స్ క్లబ్ అంటే ఇది రోటరీ క్లబ్ ముందు స్టార్ట్ అయింది 1905. తర్వాత 1916 రూపకల్పనై 17 క్లబ్లు చేశాం. ఇప్పుడు ప్రస్తుతం 46,000 క్లబ్లు ఉన్నాయి, 15 లక్షల మంది వర్కర్స్ ఉన్నారు. రేపు ఒక వార్తలు చదివిన నేను, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ కలవబోతుంది నేను. అంటే మనం ఏం ప్రచారం కూడా పనిచేస్తాం. మాకు ముఖ్యంగా ఈ లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ ఏర్పడే ఎవరి గురించి అంటే, రోగగ్రస్తుల కొరకు, ముఖ్యంగా మా బ్లైండ్, పోలియో, తర్వాత డయాబెటిక్ పేషెంట్, క్యాన్సర్ పేషెంట్స్, పర్యావరణం, వీటన్నిటి కొరకు ఏర్పడ్డాయి. ఇప్పుడు నేను ఒకటే మాట తప్ప చెప్పను. చాలా స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు చాలా ఉన్నాయి, కానీ ఈ 3 క్లబ్లు మాత్రమే నిజాయితీగా పనిచేస్తుంది. మిగతా అన్నీ కూడా మీరు పోయి చూడండి, అక్కడ ఏది ఉండదు. ఏమున్నా ఫోటోల కొరకు షోపు డబ్బులు చేస్తారు.